బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాలను వానలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వర్షం పడుతుంది. హైదరాబాద్లో రాత్రంతా వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలోకి నీరు చేరింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మహబూబాబాద్లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 7 సెంటీమీటర్లు, ఖమ్మంలో 6, కామారెడ్డిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.